రైట్ గా ఏపీ కేబినెట్ అయితే ముగిసింది. ఈ ఏపీ కేబినెట్ సమావేశాల్లో అయితే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు ఆమోదం లభించింది. ఇక జనవరిలో వైఎస్ఆర్ ఆసరా చేయూత పథకాల అమలు చేయాలంటూ కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఆరోగ్యశ్రీ పరిధి అయితే 25 లక్షలకు పెంచినట్లుగా కూడా కేబినెట్ ముఖ్యంగా నిర్ణయం తీసుకుంది. విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్టు డిపిఆర్ కు కూడా ఆమోదం తెలియజేసింది ఏపీ కేబినెట్. అలాగే విశాఖలో 4 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి కూడా ఆమోదం తెలియజేసింది. అదేవిధంగా సామాజిక పెన్షన్లు 3000కు పెంచారు. ఈ విధంగా పలు కీలకమైన నిర్ణయాలకు ఏపీ కేబినెట్ నిర్ణయించింది. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో కూడా దానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. వాటిలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి అన్న కోణంలో కూడా ఆలోచించి పలు సంస్కరణలకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది. రెటిక ఏపీ కేబినెట్ అయితే ముగిసింది. ఈ కేబినెట్ సమావేశాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. రైట్ మల్లికార్జున్, చెప్పండి, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? ముఖ్యంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి అయితే 25 లక్షలకు పెంచినట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఓవరాల్ గా ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారు? వివరాలేంటి? ప్రధానంగా ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కేబినెట్ కూడా మధ్యాహ్నం 2:30 వరకు కూడా కొనసాగింది. దాదాపు 3 గంటల సేపు కూడా ఏపీ కేబినెట్ కొనసాగింది. ఇందులో కీలక నిర్ణయాలను కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానంగా చూసుకుంటే అయితే ఎన్నికల సమయంలో ఏదైతే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏదైతే అవాతాతలకు ఉందో 3000 రూపాయల పెన్షన్ అందిస్తానని చెప్పి హామీ ఇచ్చారో హామీలో భాగంగా మొదటి సంవత్సరం నాగాలే కూడా 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ కూడా వచ్చారు. ఇప్పటికే 3 దఫాలుగా పెంచుకుంటూ వచ్చారు. ఈ 4వ దఫాను కూడా పెంచుతూ అంటే జనవరి 1వ తేదీ నుంచి కూడా అవాతాతలకు పెన్షన్లు కూడా అందించనున్నారు. ఎలక్షన్ హామీకి సంబంధించి దానిపై కూడా బడ్జెట్ పరంగా కూడా 200 కోట్లు అదనం భారం పడతా ఉంది. ఇప్పటికే 65 లక్షల పై కూడా పెన్షన్లకు సంబంధించి అందిస్తా ఉన్నారు. ఇప్పటికే 1700 కోట్లపై కూడా నెలవారీ బడ్జెట్ను కూడా దానికి కేటాయిస్తా ఉన్నారు. మరో 200 కోట్లు అదనంగా 1900 కోట్లను జనవరి 1వ తేదీ నుంచి కూడా అవాతాతలకు గ్రామ వాలంటీర్లు అలాగే వార్డు వాలంటీర్ల ద్వారా కూడా ఇంటింటికి కూడా అందించనున్నారు. దీనిపై కూడా ఆమోదం తెలిపారు. అంతేకాకుండా జనవరిలోకి సంబంధించి కొన్ని సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయాన్ని 2 రోజుల క్రితమే తీసుకున్నారు. ఏదైతే పరిమితిని ఏదైతే ఉందో 5 లక్షల పరిమితిని కూడా 25 లక్షలకు పెంపు చేస్తూ కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే హామీ సంబంధించి నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయంపై కూడా కేబినెట్లో కూడా సుదీర్ఘంగా చర్చించారు. దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డును కూడా జనవరి ఎండింగ్ లోపల కూడా పూర్తి స్థాయిలో కూడా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, మహిళా పోలీసుల చేత కూడా పంపిణీ చేయబోతా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా ఈ నెల 18వ తారీఖున సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. అన్ని హాస్పిటల్లో కూడా 25 లక్షల పైకి కూడా ఉచితంగా కూడా వైద్యం అందించేందుకు కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. మరొక కీలక నిర్ణయం చూసుకుంటే మనం విశాఖ మెట్రో రైలుకు సంబంధించి ఏదైతే లైట్ మెట్రో ఉందో ఏదైతే కొమ్ముద్ది నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఏదైతే ఉందో ఆ మెట్రో రైలుకు సంబంధించి డిపిఆర్ కూడా ఆమోదం తెలియజేశారు. ఇందులో 4 కారిడార్లు కూడా ఏర్పాటు చేశారు. ఇందులో 60.5 కిలోమీటర్ల వరకు కూడా ఈ సంబంధించి లైట్ మెట్రోకు సంబంధించి డిపిఆర్ కూడా ఆమోదం చేశారు. దీంట్లో 4 కారిడార్లో కూడా 42 స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. దీనికి కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. అలాగే ఇటీవల వచ్చిన మించాంగ్ తుఫాన్ ఉందో ఆ తుఫాన్ పై కూడా సుదీర్ఘంగా పంట నష్టానికి సంబంధించి రైతులను ఆదుకునే విషయంపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. పంట నష్టానికి సంబంధించి ఉందో సంక్రాంతి లోపల కూడా ఇన్పుట్ సబ్సిడీని ప్రతి రైతుకు రిలీజ్ చేయాలంటూ కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదివరకే సీఎం ఆ మించాంగ్ తుఫాను రివ్యూ సందర్భం కూడా ఆదేశించారో వాటిని కూడా కేబినెట్ లో కూడా సుదీర్ఘంగా చర్చించారు. అంతేకాకుండా సంబంధించి ఈ రోజు ఈ నెలాఖరు చివరికి కల్లా కూడా మించాంగ్ తుఫానుకు సంబంధించి పంట నష్టంలో ఎంత దాఖలైన విషయాలు, రైతులు ఎంతమంది నష్టపోయారనే సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్లన్నింటి కూడా సచివాలయంలో అందుబాటులో ఉంచుతాము. ఈ నెల 30వ తారీఖు తర్వాత కలెక్టర్లు ప్రభుత్వానికి అందజేస్తారు. ఈ లోపల రైతులు కనుక ఎవరైనా ఉంటే వారి పంట నష్టానికి సంబంధించి ఏమైనా సవరణలు కానీ అభ్యర్థనలు కానీ ఏమైనా ఉంటే వాటిని కూడా స్వీకరించేందుకు సచివాలయం కూడా ముందుకుంటుందంటూ కూడా మించాంగ్ తుఫాను సందర్భంగా రివ్యూలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి తెలియజేసిన పరిస్థితి. దీనిపై కూడా సుదీర్ఘంగా కేబినెట్ లో చర్చించి దానికి కూడా ఆమోదం తెలియజేసిన పరిస్థితి ఉంది. అలాగే మిగతా భూ కేటాయింపుల విషయంలో కూడా కొన్ని సంస్థలకు ప్రైవేటు సంస్థలకు భూ కేటాయింపులు చేయడం జరిగింది. అలాగే ఆరోగ్య ఫేజ్ 2కు సంబంధించిన జగనన్న సురక్ష ఏదైతే ఉందో జనవరి 1వ తారీఖు నుంచి ఫేజ్ 2 కూడా మొదలు కాబోతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఆమోదం తెలిపారు. రైట్
మల్లికార్జున్, ఈ కేబినెట్ లో పలు కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అటు ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంపు, అదేవిధంగా మెట్రో లైట్ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ కి కూడా ఆమోదం తెలియజేశారు. ఈ విధంగా అధిక వ్యయంతో కూడిన ప్రాజెక్టులకి, అదేవిధంగా ఆ పథకాలకు సంబంధించి పలు కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అంటే ఇంకా ఏపీలో ఇంకా 2-3 నెలల్లోనే ఎన్నికలున్న నేపథ్యంలో అత్యధిక వ్యయంతో కూడుకున్న ఇటువంటి ప్రాజెక్టులన్నీ తీసుకురావడం అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏపీలో జగన్ ప్రభుత్వమే వస్తుంది అన్న ధీమాను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారనుకోవచ్చు. రైట్ మల్లికార్జున్ రెడ్డిగా ఏపీ కేబినెట్ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడతకు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. జనవరిలో వైఎస్ఆర్ ఆసరా, చేయూత పథకాల అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఆరోగ్యశ్రీ పరిధి 25 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. ఇక ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్టు డిపిఆర్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖలో 4 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి ఆమోదం లభించినట్లయింది. ఇక దీంతో పాటు ఏపీలో సామాజిక పెన్షన్లు 3000కు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు ఏపీ కేబినెట్ తీర్మానించింది.